ఉద్యోగ నియామకాలకు జీవోలు ఇచ్చినప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని, ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టినప్పుడు ఎవరూ ఖండించలేదని, ఎప్పుడైతే నియామకాలు చేపడతామని తెలిసిందో ప్రతిపక్షం అప్పుడు లీగల్ లిటిగేషన్లు మొదలుపెట్టారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులను కూడా రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఏ విధంగానైనా గ్రూప్ 1 నియామకాలను అడ్డుకునే కుట్ర చేశారని అన్నారు. అయినా న్యాయస్థానాల అండతో ఇవాళ గ్రూప్ 1 నియామకాలను చేపడుతున్నామని అన్నారు సీఎం. 2 నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాం. మనం జీవోలు ఇచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించలే, మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రశ్నించలే. ఎప్పుడైతే మనం ఈ పోటీ పరీక్షలు నిర్వహించి 563 నియామకాలు చేపడతామని ప్రతిపక్షానికి ప్రధానంగా నమ్మకం వచ్చిందో లీగల్ లిటిగేషన్స్ మొదలుపెట్టారు. కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రకంగా గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకొని నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయాలన్న ఆలోచనతో కుట్ర చేస్తే కూడా ఆ కుట్రలను అన్నిటిని తిప్పికొట్టి న్యాయస్థానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నీ సక్రమమే, సరైనవే, ప్రభుత్వం నియామకాలు చేపట్టవచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వానికి న్యాయస్థానాలు అండగా నిలబడి ఈరోజు గ్రూప్ 1 పరీక్షల్ని కూడా పూర్తి చేసుకొని మార్చి 31 లోపల 563 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపట్టబోతున్నాము. ఇది ఒక గొప్ప విజయము తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సర పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు గుర్తు చేస్తున్నాను.